నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను జయాముల్. చిన్నారులు చదువుకున్న హై స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వం పూనుకుంటే దానిని కూడా టీడీపీ నాయకులు అడ్డుకొని కోర్టుకు వెళ్లిన ఘనత వారికే దక్కుతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉప్పు కొటారు భూముల పంపిణీకి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. గత 53 సంవత్సరాల నుంచి ఈ భూములు భీమవరం రైతుల చేతిలో ఉన్నాయని స్థానిక రైతుల అభ్యర్థన మేరకు జిల్లా కలెక్టర్ భీమవరం రైతులతో మాట్లాడి వారికి మరొక చోట భూములు ఇచ్చే విధంగా ఒప్పించడంతో 53 సంవత్సరాల మోటుమాల రైతుల కల సాకారమైందని బాలినేని అన్నారు. నాడు నేడు కింద 2 కోట్ల నిధులతో గ్రామంలో హై స్కూల్ నిర్మించాల్సి ఉందని టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి స్కూలు నిర్మించకుండా ఆపించారని, గతంలో కూడా ఎర్రజర్లలో 25,000 మందికి పట్టాలిస్తామంటే కోర్టులో వేసిన ఘనత టీడీపీకే నాయకులకే దక్కుతుందన్నారు. చిన్నారుల భవిష్యత్తును అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరతామని బాలినేని స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామంలో రోడ్డు, చెరువు, త్రాగునీటి సమస్య పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. బాలినేని దంపతులను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జేసీ కె శ్రీనివాసులు, ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహసీల్దార్ మురళి, సర్పంచ్ కోడూరి గోపిరెడ్డి, మోటుమాల ప్రెసిడెంట్ పురిని శ్రీనివాసరెడ్డి, బ్రహ్మారెడ్డి, వెంకారెడ్డి, కృష్ణారెడ్డి, సులోచన, పార్టీ అధ్యక్షులు శ్రీను, ఎంపీటీసీ వెంకట్రావు, సిహెచ్ బ్రహ్మారెడ్డి, అనిల్, శివకృష్ణ, పురిని కృష్ణారెడ్డి, చినిగే పాలచంద్ర, పాదర్తి సురేష్, పురిని జనార్దన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా రికార్డు. ఈరోజు మోటుమాల గ్రామంలో చాలా ఆనందమైన రోజు. ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు వచ్చినా మా పట్టాలు ఇయ్యి మీరేం చేస్తారు నన్ను ఒకటే చేస్తారు. అన్ని ఇబ్బందులు తొలగించుకొని ఈరోజు మనం ఆ భూమికి మనం స్వతంత్రం అయ్యామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదృష్టం మన జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మన ఎంఓరావు గారు అందరూ కూడా కలిసి దాన్ని కోర్టులో వచ్చినా కూడా వాళ్ళని పిలిపించుకొని సాల్వ్ చేసి ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నందుకు ముందరగా వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒకసారి చేపట్టుతోటి వాళ్ళు అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు సంతోషంగా పట్టాలు వచ్చినాయి, సంతోషంగా ఆనందంగా జీవిస్తే అంతకంటే నాకు సంతోషం వేరేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరి సంతోషమే మాకు సంతోషం. మరి ఈరోజు నాకెంతో ఈరోజు తృప్తిగా ఉంది. మోటుమాల గ్రామం రావాలంటే ఇంకా పోతే ఆ రోడ్డు ఒకటి ఉంది, అది కూడా పూర్తి చేస్తాం. మరి చెరువు ఒకటి మన పెద్ద చెరువు, వాటర్ సమస్య, అది కూడా ప్రాబ్లం త్వరలో చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒక ఊర్లో బాగుపడతారంటే ఎవరో ఒకరు అడ్డు పెట్టేదానికి ప్రయత్నం చేయటం, ఎవరు కోర్టుకు వేసారో వాళ్ళకి చెప్తూ ఉన్నా. మంచి పద్ధతి కాదు కోర్టులు వేసేది. పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో దాదాపు 1-2 కోట్ల చిల్లర శాంక్షన్ చేస్తే స్కూల్కి, దానికి కోర్టులు వేస్తే ఏ ఉపయోగం వాళ్ళకి? ఊరంతా బాగుపడుతుంది, పిల్లలందరూ బాగా చదువుకుంటారు. మంచి స్కూల్ ఏర్పాటు చేసేదానికి కూడా చేస్తే కూడా కోర్టులు వేస్తారు. ఎందుకు వేస్తారు మాకైతే అర్థం కాదు. దయచేసి ఆ కోర్టులు వేసిన వాళ్ళు విత్డ్రా చేసుకోమని చెప్పి కూడా ఈ సభాముఖంగా కోరుకుంటా ఉన్నా. 2 కోట్లు ఊరికి వృధా పోతున్నాయి. పిల్లలు బాగా చదువుకుంటారు, మంచి స్కూల్లో అన్ని రకాల వసతులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే దాన్ని కోర్టుకు వేయటం అది ఎంతవరకు? అప్పుడే చెప్తా ఉన్నాడు, కోర్టుకేసింది ఆ తెలుగుదేశం వాళ్ళంట, కమ్మపాలెం వాళ్ళంట. వాళ్ళకి ఏం పని అయ్యాడా అంటే బాగుపడటం ఇష్టం లేదు, ప్రజలు బాగుపడటం ఇష్టం లేదు. అట్లనే ఒంగోలు పట్టాలు కూడా కోర్టులు వేయించారు ఆ రోజు. ఈ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా మేము పట్టాలు 25,000 మందికి పట్టాలు సాధించుకొని వచ్చాము ఒంగోలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏమైనా కానీ మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఈ ఊర్లో ఏకదాటిగా ఓట్లేసి గెలిపించాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అందరూ కలిసికట్టుగా రండి, అన్ని పనులు చేసుకోండి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా గ్రూపులు అనేది లేకుండా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ గ్రామానికి అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మహిళా తల్లులకి మరి ముఖ్యంగా
వాళ్ళు సంతోషంగా సంతోషంగా ఉన్నారమ్మా. మరి అందరూ కూడా నా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 53 సంవత్సరాల తర్వాతలో మనకు ఫస్ట్ టైం ఆ ఇష్యూ ఏంది, దాన్ని ఏ రకంగా మనం సాల్వ్ చేయగలమనే ఆ అవకాశాన్ని పరిశీలించడానికి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి ఇది ఉంటే, వాళ్ళకి సున్నితత్వం ఉండి ఆ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మాకు అధికారులకి డైరెక్షన్ ఇచ్చి దాని ప్రకారం తద్వారా ఇది తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే మన ఎంపీ గారు కూడా చెప్తున్నారు, సేమ్ ఇదే ఇష్యూ ఇంతకుముందు మనం అసైన్మెంట్ చేస్తూ ఉంటే పట్టా ఇస్తే ఆన్లైన్ చేయం, ఆన్లైన్ చేస్తే భూమి పొజిషన్ చూపించాం, ఎఫ్ఎంబి కాపీ ఇవ్వం, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. దానికి మళ్ళా ఈవెందో పట్టా ఇచ్చినా మళ్ళా సంవత్సరం తిరుగుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చేతుల మీద తీస్తున్న పట్టాలో మీరు గమనిస్తే దానికి ఆ పట్టా కాగితము, ఆంధ్రప్రదేశ్ సీఎం గారి సందేశము, పట్టా, అదేవిధంగా ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ వారి పేరు ఆల్రెడీ వెబ్లాండ్లోకి వచ్చేసింది, ఆన్లైన్లో వాళ్ళ పేరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్లైన్లో లేక తిరుగుతూ ఉంటారు. అవన్నీ కూడా చేసి ప్రభుత్వ డైరెక్షన్, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మనం ఇప్పుడు తీసుకోబోతున్న లబ్ధిదారులు వెంటనే సెట్ ఒక 5 కార్యక్రమాలు, 5 సెట్టు, ఒక పట్ట, దాంతోపాటుగా ఒక కాపీ, ఆ వెబ్లాండ్ కాపీ, సందేశం, ఇవి ఇచ్చి ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూ రాకుండా మళ్ళీ ఈ రైతులు 350 ఎకరాలు 221 మంది గత 53 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న దాన్ని ఈరోజు చేసినప్పుడు రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ ఫ్రీ హోల్డ్ అయిపోతుంది. పట్టా ల్యాండ్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. 20 సంవత్సరాల కింద ఇచ్చినవన్నీ కూడా ఇప్పుడు లైక్ పట్టా ల్యాండ్ కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అలౌ చేస్తున్నాం. ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో ఇది మళ్ళీ పట్టా ల్యాండ్ కన్వర్ట్ అయిపోయి రిజిస్ట్రేషన్ అలవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న మీ అందరికీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు. మా వాసన ఆ నోటితోటి మీ రైతులందరికీ అందరికీ ఇప్పుడు రీసర్వే చేస్తున్నారు. మొన్న అదే విధముగా ఆ రీసర్వే ప్రకారము మొత్తానికి పట్టాలిచ్చి లేని వారికి కూడా పట్టాలిచ్చి సహాయం చేయవలసినదిగా కోరుచున్నాము. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు, అది సబ్ డివిజన్ చేసి 15 రోజుల్లో ఆన్లైన్ చేసి ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా చేయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా చేసామా లేదా? మరి ఎక్కడ కూడా చేయని విధంగా చేసాం. ఈ దళితులకు సంబంధించి కూడా మరి ఎంఆర్ఓతో కూర్చొని అది సాల్వ్ చేస్తాం. విద్యార్థుల్లో పరీక్షా భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చ వారిలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఎంపిక చేసిన విద్యార్థులతో ఢిల్లీలో ప్రధాని పరీక్షా పే చర్చ నిర్వహించారు. పలువురు విద్యార్థులతో ప్రధాని మాట్లాడి వారి నుండి వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అదే సమయంలో వారికి విలువైన సందేశాన్ని అందించారు. కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని విద్యా సంస్థలు ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేశాయి. ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు తమ విద్యార్థులు తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు విద్యార్థులు ఆశాంతం ఆసక్తిగా తిలకించడం విశేషం. लेकिन 10-15 मिनट पहले तो अलाउ कर ही देते, तो आराम से जरा पूरा हंसी मजाक में 5-10 मिनट निकल कुछ नहीं है। जानवर ने कम से कम एक डीप ब्रीथिंग करिए, बहुत गहरा सांस, धीरे धीरे 8-10 मिनट खुद के लिए जिया, खुद में खो जाइए। एग्जाम से बाहर निकल तो आप अपनी Pariksha Pe Charcha is an excellent platform to overcome the stress and fear of students about their examinations. ఫిబ్రవరి మార్చి నెలల్లో పిల్లలందరికీ కూడా పరీక్షలు అంటే ఎంతో భయాందోళన ఉంటూ ఉంటాయి. ఈ భయాందోళన తొలగించడానికి, వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళన తొలగించి వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి ఎగ్జామినేషన్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ఎగ్జామినేషన్ అంటే ఒక పండుగ రూపంగా జరుపుకొని ఆనందంగా రాయటానికి ఈ యొక్క ప్రోగ్రాం ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. పిల్లల్లో ఉన్నటువంటి ఇంతకు ముందుల పిల్లల్లో ఉన్నటువంటి ఆ భయాందోళన మొత్తాన్ని పోగొట్టడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ సజెషన్స్ అన్నీ కూడా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతున్నాయి. ఇదే కాకుండా మేమేం చేస్తున్నామంటే రేపు మరలా అసెంబ్లీలో ఈ యొక్క సారాంశం మొత్తాన్ని కూడా మరలా తెలుగులో పిల్లలకి ఏంటంటే వివరంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి మానసిక ఆందోళన తొలగించి ఎగ్జామినేషన్ అద్భుతంగా ఆనందంగా రాయటానికి ఈ యొక్క ప్రోగ్రామ్ ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది. I have great opportunity to listen to the various experiences faced by the children during their examination phobia, and by listening to Prime Minister's speech, I become more confident and I am ready to face my board examinations. Thank you. Good afternoon to you all. My name is K. Chinmay Sai Sandana of class 7th. I am from Jawahar Navodaya Vidyalaya, Ongole. Pariksha Pe Charcha is an excellent platform for students who are overcoming their fear about examinations. After listening to the Pradhan Mantri's suggestions, I feel more confident about my examinations and I believe in myself that I can surpass the examinations. I am lucky to listen to the Pradhan Mantri's suggestions because not all get this opportunity. I am thankful. పిల్లలకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన సందేహాల్లో ప్రధానమంత్రి గారు కూడా దాంట్లో పాల్పడి పిల్లలకు తెలియని సందేహాలు చెప్తున్నారు. ఇది ఎంతో చెప్పుకోదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ ఇలా పిల్లల్ని ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేస్తుంటే పిల్లలకి ఇంకా కొత్త సందేహాలు పుడుతూ ఉంటాయి, కొత్త విజ్ఞాన శాస్త్రాలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇది మామూలు విషయం అయితే కాదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు అనేవి, ఇలాంటి జరిగే చర్చలు అనేవి ఇలాంటి పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటివి పిల్లలకి చూపించాలి. వాళ్ళల్లో ఇంకా దాగున్న భయాన్ని బయటికి తోసేసి ధైర్యాన్ని నింపాలి. వాళ్ళకి ఇంకా కొత్త సందేహాలు పుట్టాలి. అలాంటి కొత్త సందేహాలని మనం ఎన్నో వినాలి, ఎదుర్కోవాలి. 9वीं का छात्र जवाहर नवोदय विद्यालय ओंगोल से हमारे बीच में अभी प्रधानमंत्री द्वारा संचालित परीक्षा पे चर्चा कार्यक्रम का संचालन किया जा रहा है, जिसमें अनेक प्रश्न जैसे तनाव से बचना, परीक्षा पे अपने को स्वयं संयमित करना और कई तरीकों की प्रेशरों से बचने के लिए मोदी जी द्वारा हमें सुझाव दिए गए, जिसमें मोदी जी का ये हमारा భవిష్యత్తు మారాలంటే 10వ తరగతి పునాది లాంటిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కొండపిలో 10వ తరగతి విద్యార్థులకు జరిగిన అవగాహన సదస్సులో విద్యార్థులకు తన సొంత నిధులతో విజయ సాధన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. విద్యార్థులందరూ లక్ష్య సాధన కోసం బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువు వల్లనే అన్ని సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తాటిపర్తి వనజ, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి మండలాల విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర విద్యా కమిటీ నాయకులు జాలిరెడ్డి, ఎంఈఓ శివనారాయణ, ఎంపీపీ కట్టా శోభారాణి, వైస్ జెడ్పీటీసీ యన్నబత్తిన అరుణ, సామంతుల రవిరెడ్డి, షేక్ పటేల్, యనమల మాధవి, యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, జిల్లా విద్యా కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీలో దాగి ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి, మీలో కష్టపడే మనస్తత్వం ఏముందో వాటన్నిటినీ బయటకు తీసుకొచ్చి బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించేదే ఒక పరీక్ష అనే విషయాన్ని నేను గమనించాను. కాబట్టి ఆ పరీక్షను మీరు ఆస్వాదించాలి. పరీక్ష ఎప్పుడు వస్తుందా, నేను ఎప్పుడు బాగా చదువుకున్నాను, ఇది ఎప్పుడు రాయాలి, దీన్ని ఎంత బాగా రాయాలి, దాని ద్వారా నాకు గుర్తింపు వస్తుంది అనే ఒక తపన, తాపత్రయం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందజేస్తామని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు మండలం వల్లేటివారిపాలెంలో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నివేశన స్థలాల పట్టాలను బాలినేని శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో కొంత సాంకేతిక సమస్య ఉండడం వల్ల ఆలస్యమైందని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కొంత ఆలస్యమైనప్పటికీ మంచి లేఅవుట్లో ఇళ్ల స్థలాలు అందిస్తున్నామన్నారు. పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలన్నారు. మొదటి నుండి ఎవరు ఓట్లు వేసినా వేయకపోయినా గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు తీర్చడమే నాకు తెలుసని బాలినేని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు.
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు ఆగకూడదని, అలాంటి వారు ఎవరైనా ఉంటే సచివాలయంలో సంప్రదించాలన్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు చుండూరి రవిబాబు మాట్లాడుతూ, ఈ గ్రామంలో పట్టాలు ఇవ్వడం కోసం 2 సంవత్సరాల కిందట ప్రణాళికలు సిద్ధం చేశామని, సాంకేతిక సమస్య వల్ల ఆలస్యమైందన్నారు. బాలినేని చొరవతో పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో 30,000 నుండి 40,000 ఇళ్ల పట్టాలను అందజేస్తున్నారన్నారు. ఇలాంటి నాయకుణ్ణి మనం మళ్లీ గెలిపించుకోవాలన్నారు. గ్రామంలో 100 ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కోమలేశ్వరి, ఎంపీపీ మల్లిక, సెక్రటరీ గారు అందరూ కలిసి కూడా మీరు వాళ్ళ గ్రామంలో పట్టాల పంపిణీ విషయంలో ఆలస్యమైనందుకు ముందుగా క్షమించాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ కొరటివారివరం పట్టాల విషయంలో గుడాలో కలపడం వల్ల అది చేంజ్ చేసే దానికోసం ఆలస్యమైంది. అయినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ మంచి లేఅవుట్ ఇది కొరటివారి పాలెంలో మిగతా గ్రామంతో పోల్చుకుంటే మీ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి స్థలంలో ఈరోజు ఇక్కడ పట్టాలు ఇస్తాం. నిజంగా మీరందరూ కూడా సంతోషించాల్సిన అవసరం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో వచ్చినప్పుడు కొంతమంది మాకు రాలేదని చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాను. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఏమని చెప్పడం. అలాగే ఇప్పుడు 90 చిల్లర పట్టాలు ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఇల్లు కూడా శాంక్షన్ అయింది. మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి 1,80,000 రూపాయలు ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే కనుక 35,000 రూపాయలు మీకు పావుల వడ్డీగా సున్నా వడ్డీకే మీకు 35,000 రూపాయలు మీ ఎస్ఎస్జీలో రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అవి రిటర్న్ కట్టాల్సిన పనిలే, కాకపోతే ఆ పావుల వడ్డీకి సంబంధించి 35,000 మాటకే మీరు కట్టుకోవాల్సిన పని ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే ఇంకా మీరు గ్రామంలో మంచి రైతులు కాబట్టి మీరు అదనంగా చేసుకొని ఇంకా బాగా కట్టుకోండి. ఇల్లు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మరి నాకు రాలేమంటున్నాడు ప్రతిసారి కూడా 300 కంటే ఎక్కువ రావట్లేదు ఇదని. అది ఎప్పుడు నేను చూడలేను. అందరూ కూడా ఏ గ్రామంలో ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చి ఇవాళ మనకు ఓట్లు వేసినా అయిపోయినా మనం అందరం కూడా అందరిని కూడా బాగా చూడాలి. ఎలక్షన్ అనేది ఎలక్షన్లో చూసుకోవాల్సిందే, కానీ మిగతా సమయంలో అందరూ సమానమే మన ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను. మరి మీ అందరూ కూడా అవకాశం ఉంటే ఓట్లు వేసి మీరందరూ కూడా ఒక్కసారి మెజార్టీ చూపిస్తే చాలనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నా కాబట్టి ఒక్కసారి మీరు ఈ గ్రామంలో మెజార్టీ చూపిస్తే సంతోషిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం మరి ఈ అయితే ఎట్టకేలకు మంత్రిగా వాసన నుండి అనేక సార్లు ఫాలోఅప్ చేసి కూడా లేఅవుట్లో కల్పించినందువల్ల మీకు ఇప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి. పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ అయినందువల్ల ఈరోజు
ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నాం. మొన్న పండగ ముందు ఇద్దాం అనుకున్నారు. ఆయన ఒంగోలులో పట్టాలు ఇవ్వకుండా నేను రాను కుదరదు అని చెప్పి పట్టుదలగా భీష్మించి కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 25,000 పట్టాలు ఒంగోలులో ప్రజానికానికి కూడా తీసుకొచ్చాక అన్ని కలిపి పంచుదామనే ఉద్దేశంతో ఈ రోజు వరకు ఆగడం జరిగింది. వాసనని మరీ అభినందించేది ఏంటంటే మన మండలం అయితేనేమి, పట్టణం అయితేమి, కొత్తపట్నం అయితేమి ఆయన ఆధ్వర్యంలో సుమారు 30-40 వేల పట్టాలు పేదలకి ఈ కాన్స్టిట్యున్సీలో ఇవ్వగలుగుతున్నారు ఆయన చేతుల మీదుగా. ఇది జగనన్న వల్ల కలిగిన అదృష్టం. ఈ రోజు మన గ్రామంలో కూడా 100 మందికి పట్టాలు, మొదట 40 మంది మాత్రమే సెలెక్ట్ చేశారు. అయినా మేబీ ఒకసారి మళ్ళీ ఇంటింటి తిరిగి అడగమను, కొంతమందికి రాలేదని అడుగుతున్నారని చెప్తే మళ్ళీ రాఘవాళ్ళు చెప్తే మళ్ళీ ఇంటింటి వాలంటీర్లు తిరిగి ఇంకెవరన్నా అర్జీ పెట్టుకుంటారని అడిగితే ఇంకా 40 మంది 45 మంది అదనంగా రావటం మొత్తం 90 చిల్లర పట్టాలు ఈ రోజు రెడీ చేయడం జరిగింది. మీ అందరూ కూడా వెంటనే మొదలు పెడితే మీకు డబ్బులు కూడా పడతాయి. ఇసుక అవన్నీ ఇస్తారు, సామాన్లన్నీ కూడా ఇస్తారు. డిఈ హౌసింగ్ వాళ్ళు మీరు వెంటనే కట్టుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మనకి సహాయం చేసిన వాసన్నకి గ్రామం అంతా కృతజ్ఞత అయ్యింది. ప్రతి ఒక్కరూ రేపు వచ్చే ఎన్నికల్లో వాసన్నకి మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని మరీ కోరుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవనంలో జేసీ కె శ్రీనివాసులు నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి జేసీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ పై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్పర్సన్ సివి నాగార్జునరెడ్డి, సభ్యులు రామ్ సింగ్, రాజబాపయ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలులోని విద్యుత్ భవన్, ఒంగోలు డిఈ కార్యాలయం, కనిగిరి, దర్శి, అద్దంకి, మార్కాపురం, కందుకూరు, చీరాల డిఈ కార్యాలయాల్లో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. విద్యుత్ భవన్ నుండి విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ, ట్రాన్స్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు, టౌన్ డిఈ శ్రీనివాసులు, టెక్నికల్ డిఈ హైమావతి, ఎస్ఓఏ సుబ్బారావులతో పాటు ఏఈలు, ఏడీలు పాల్గొన్నారు. పరిరక్షించడానికి దానికే మిమ్మల్ని గతంలో మీకు చెప్తాం. మీరు ఇచ్చిన ఆర్డర్స్ కానీ మీ అప్రోచ్ కానీ ఉన్న అధికారాల్లో మీరు వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షిస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతిలో అనేక ఆర్డర్స్ మీరు ఇచ్చారు, అవి కూడా చెప్పాం. కానీ ఇందాక చెప్పినట్టు గతం నుంచి కొన్ని జరుగుతున్న ఇక ఈ లెక్కలో ఎన్నిసార్లు చెప్పవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే సార్, మీరు సపరేట్ విరామం.
కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఉప్పు కొటారు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి దంపతులకు నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో యువత పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానికంగా ఉన్న కోదండరామస్వామి ఆలయంలో బాలినేని దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలినేని దంపతులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టం ఎవరికి ఆమోదయోగ్యం కాదని, దీనిని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని బార్ అసోసియేషన్ కోశాధికారి సంజీవరెడ్డి అన్నారు. భూ హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి బయలుదేరింది. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయవాదులుగా ప్రజల్లోకి వెళ్లడం తమ కర్తవ్యమని అన్నారు. దీనిలో భాగంగా బస్సు యాత్ర చేపట్టి టంగుటూరు, కొండపి గ్రామాల్లో పర్యటించడం జరుగుతుందని సంజీవరెడ్డి తెలిపారు. ఈ చట్టం ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సమాధానం రాలేదన్నారు. ఈ చట్టం వల్ల భూ హక్కుదారులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే చట్టాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. యాత్రలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లూరు సత్యశ్రీనివాసరావు, కార్యదర్శి నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, సిరిగిరి సరళ, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమల్లో తీసుకొచ్చినందువలన న్యాయవాదుల సంఘం తరపున మన ఆంధ్రప్రదేశ్ మొత్తం నిరసనలు చేస్తున్నాము. యాక్ట్ రద్దు చేయాలని, యాక్ట్లో ఉన్న ఇబ్బందులను సరిచేయాలని కూడా మేము కోరి ఉన్నాము. దానికి సంబంధించి గత 2 నెలల నుంచి కూడా ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తూ నిరసనలు తెలియజేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మన ఒంగోలు బార్ అసోసియేషన్ తరపున ప్రతి విలేజ్కి వెళ్ళాలనే ఉద్దేశంతో టంగుటూరు మండలం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలకు చైతన్యం కలిగించాలని, దీనిలో ఉన్న లోపాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు బస్సు యాత్ర ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు, అన్ని అసోసియేషన్లు కూడా ఈ విధంగా చేస్తున్నందువలన రకరకాల కార్యక్రమాలు చేసి ప్రజల మీద అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మనం ఏ హక్కు అయినా ఇన్ఫ్రింజ్మెంట్ అయితే, మన హక్కుకు భంగం కలిగితే మనం కోర్టు ఆశ్రయిస్తాం. అలాంటిది ఈ చట్టంలో కోర్టుకి వెళ్లకుండా చాలా పరిమితులు చేసేసి ఏదైనా కూడా రెవెన్యూ వ్యవస్థే అధికారం పూర్తిగా తీసుకునే విధంగా ఈ యాక్ట్ రూపొందించడం జరిగింది. ఇది ప్రజల యొక్క యాజమాన్య హక్కులకి భంగకరమే కానీ రక్షణ కాదు. ఆ విషయం అందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్ర. తర్వాత దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజలందరూ చైతన్యవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ రూపం తీసుకొస్తామని, ఈ యాక్టు నిలుపుదల చేసే వరకు మేము ఈ ఉద్యమం ఆపని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా నూతనంగా ఆమోదించబడినటువంటి ఈ శాశ్వత భూ హక్కు చట్టం అనేది చాలా లోపభూయిష్టంగా ఉందనేది మా అడ్వకేట్లందరి యొక్క వాదన. ప్రధానంగా ఏంటంటే రెవెన్యూ అధికారుల రూపం మార్చి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లుగా వస్తున్న ఈ చట్టంలో వాళ్ళు చేసిన నిర్ణయాలపైన, అంటే ఆస్తి హక్కులు ఎవరి మధ్య స్థిరాస్తుల మధ్య వివాదాలు ఉన్నట్లయితే ఆ వివాదాలను పరిష్కరించుకునేదానికి కేవలం ఆ అధికారులు తప్ప రెవెన్యూ కోర్టులు కాకుండా సివిల్ న్యాయస్థానాలకు పరిధి లేదు అని చెప్పడం అనేది రాజ్యాంగం కల్పించిన కోర్టుకు పోవటం అనే హక్కును రద్దు చేయటమే. అయితే ఇటువంటి రాజ్యాంగ హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు న్యాయవాదులుగా మాలాంటి వాళ్ళు స్పందించకపోతే ఈ దేశంలో మాట్లాడగలిగే వాయిస్ అడ్వకేట్లే కాబట్టి మేము తప్పకుండా స్పందిస్తాము. దీన్ని సెక్షన్ 38 రద్దు చేసే వరకు మా ఈ పోరాటం కొనసాగుతుంది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద సెర్ప్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించి పే స్కేల్ తో పాటు రెగ్యులర్ చేయాలని కోరారు. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి గుంజు రాంబాబు, జె నారాయణకృష్ణ, గోపీనాథ్, ఆదిశేషు, ఓ సుధాకర్, స్వర్ణలత, రజియా బేగం, చెంచులక్ష్మి, సురేష్, సుబ్బారావు, కృపారావు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్థాయిల సిబ్బంది చనిపోయిన కుటుంబాలకు కారుణ్య నియామకాలు అమలు చేయాలి. నిరసించాలి ప్రభుత్వ నిరంకుశ ఐక్యత. చేయాలి చెప్పు ఉద్యోగులు వెంటనే చేయాలి చెప్పు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ సంస్థలో హైలీ క్వాలిఫైడ్ అయినటువంటి ఉద్యోగులుగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. మా కుటుంబంలో ఎవరైనా ఉద్యోగి చనిపోతే కారుణ్య నియామకం లేదు. కరోనాలో చనిపోయినటువంటి ఉద్యోగ కుటుంబాలకి ఎటువంటి ప్రభుత్వం న్యాయం చేయలేదు. అతి తక్కువ వేతనాలతో, అతి ఎక్కువ పనిభారంతో సతమవుతున్నటువంటి మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని గత వారం రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉద్యోగులందరూ రోడ్డు మీదకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చే పరిస్థితి ఈరోజు దాపురించింది మాకు. దీనికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసేదానికోసం చొరవ చూపాలి. మాకు
పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే మా ఉద్యోగులకు పే స్కేల్ ఇచ్చి అమలు చేస్తున్నారో అదే పే స్కేల్ మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా మా వివోఏలకు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వివోఏలకు ఉద్యోగ భద్రత వేతనాలు పెంచి చేయాలని, ఎంఎస్సీసీలకు హెచ్ఆర్ ఇవ్వాలని, ఈ న్యాయమైన ఎటువంటి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి భారం లేదండి. మాకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా నేను అధికారంలోకి వస్తే ఉద్యోగులందరినీ ఉద్యోగులందరినీ వెంటనే వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు సెర్ప ఉద్యోగులందరూ కూడా 4,500 మంది సెర్ప ఉద్యోగులు, 28,000 మంది వివోఏలు ఈరోజు రాష్ట్రం మొత్తం ధర్నా శిబిరాల్లో కూర్చొని వారి యొక్క ఘోషను వెళ్ళబుచ్చుకుంటూ ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మాకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ఏపీ ఎన్జిఓస్, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు, మీడియా మొత్తం మా వెంట అండదండగా ఉంది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఎంత దాకైనా తీసుకెళ్తాం. మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు కూడా మేము సమ్మెలో నుంచి విరమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు మేము నెరవేర్చాలని చెప్పని మేము అడుగుతున్నాము. మాకు తెలంగాణలో ఇచ్చిన విధంగా అన్ని రెగ్యులరైజేషను, పే స్కేలు ఇవన్నీ ఇవ్వాలని, మాతోటి పనిచేసే వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పని, అలాగే వివోఏలకు కూడా సరైన జీతం లేక సరైన ఇది లేకుండా ఉన్నారు. హెచ్ఆర్ ఎంఎస్సీసీలకి హెచ్ఆర్ ఇవ్వాలని మేము న్యాయమైన కోరికలే కోరుచున్నాము. జిల్లాలో జనవరి 30 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు కుష్టి వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కుష్టి నివారణ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 30 నుండి కుష్టి వ్యాధిపై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 70 వరకు కుష్టి కేసులు ఉన్నాయని, కొత్తగా కేసులను గుర్తించేందుకు లెప్రసీ కేసు డిడక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. కుష్టి వ్యాధి ఎలా వస్తుంది, అది ఎప్పుడు బయటపడుతుంది, వస్తే దాని నివారణకు ఎలాంటి చికిత్స పొందాలో జిల్లా కుష్టి నివారణ అధికారి సురేష్ కుమార్ సూచించారు. జనవరి నెల నుంచి ఒక 15 రోజుల పాటు స్పర్శ్ లెప్రసీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. జనవరి 30 తారీఖు మహాత్మా గాంధీ చనిపోయిన రోజును పురస్కరించుకొని నేషనల్ లెప్రసీ డే అనేది ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మన జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, అట్లాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అట్లాగే కమ్యూనిటీ మీటింగ్స్ ఇవన్నీ జరిపేసి లెప్రసీ గురించి అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి ఈ డిసీజ్ గురించి, లెప్రసీ కుష్టి వ్యాధి గురించి. ఇది కేవలం కాంటాక్ట్ ద్వారా కుష్టి వ్యాధిగ్రస్తులతో కలిసి జీవించడం వల్ల వస్తుంది అనుకుంటారు, కానీ ఇది అపోహ మాత్రమే. ఇది ఒక డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే ఒక మనిషి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు, చీదినప్పుడు గాని నోటి ద్వారా వెలువడే తుంపర్లలో ఈ మైకోబాక్టీరియం లెప్రా అనే బ్యాక్టీరియా ఉంటది. ఇది మనలోకి ప్రవేశించిన తర్వాత మనకు కుష్టి వ్యాధి వస్తుంది. అంతేగాని కుష్టి వ్యాధిగ్రస్తుని ముట్టుకోవడం వల్ల, అతనితో కలిసి జీవించడం వల్ల ఇది రాదన్నమాట. కనుక ఈ లెప్రసీ వ్యాధి అనేది ఏంటంటే ఒకసారి బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అది జబ్బుగా మారడానికి దాదాపు 3 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది అన్నమాట. అంటే ఈ 3 నుంచి 15 సంవత్సరాల్లో ఎప్పుడైనా రావచ్చు. కనుక ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా దగ్గుతో తుమ్ముతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనము మాస్కులు అనేటివి ధరించాలి. అట్లాగే శరీరం మీద ఏదైనా స్పర్శ లేని, పాలిపోయినా లేదా రాగి రంగు మచ్చలున్నా, కనుబొమ్మల దగ్గర వెంట్రుకలు ఊడిపోయినా, చెవితంబెలు మందంగా ఉన్నా, కన్ను పూర్తిగా మూయలేకపోయినా, చేతుల్లో రిస్ట్ డ్రాప్ గాని, క్లా హ్యాండ్ అంటే పులి పంజాలాగా వేళ్లు వంకరపోయినా, అట్లాగే కాళ్ళు వచ్చేసి స్పర్శ కోల్పోయిన అరికాళ్ళు, అట్లాగే ఫుడ్ డ్రాప్, చెప్పులు నిలవు అన్నమాట, చెప్పులు జారిపోతుంటాయి నడుస్తుంటే, ఇలాంటి లక్షణాలు ఉన్నా కూడా అది కుష్టి వ్యాధిగా అనుమానించాలి. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ముందుగా నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల స్పర్శ కోల్పోవడం కానీ, చెమట పట్టకపోవడం కానీ ఇలాంటి పరిమాణాలు సంభవిస్తాయి. సో ఇప్పుడే మనము ఇంతకుముందే పోయిన నెలలో మనము ఎల్సిడిసి ప్రోగ్రామ్ చేశాం, లెప్రసీ కేస్ డిడక్షన్ క్యాంపెయిన్ అని చెప్పి పెద్ద ఎత్తున సర్వే నిర్వహించి
ఎంతో మంది సస్పెక్ట్స్ ను అనుమానించి వాళ్ళందరినీ మెడికల్ ఆఫీసర్స్ కు చూపించడం జరిగింది. ఈ కేసులు ప్రస్తుతం మాకు రన్నింగ్ కేసులు పోయిన నెల వరకు 70 కేసులు ఉన్నాయి. ఈ లెప్రసీ కేసు డిడక్షన్ క్యాంపెయిన్ లో దాదాపు 40 కేసులు కనుక్కున్నాము. ఈ 40 కేసుల్లో దాదాపు 22 కేసులు కేవలము దర్శి సెక్టార్లో, అంటే చందలూరు గాని, దొనకొండ గాని, కురిచేడు గాని, తాళ్ళూరు ఈ సెక్టర్స్ లో ఎక్కువగా కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ విరామం. పెన్షన్దారులు అందరికీ పాత పద్ధతిలోనే అడిషనల్ క్వాంటమ్ పింఛన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇంట్లో అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మనం 2 లక్షల నుంచి 5 లక్షలకి అడుగుతున్నాము. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెన్షనర్ల ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈహెచ్ఎస్ పథకంలో విశ్రాంత ఉద్యోగులకు అన్ని వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందజేయాలన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఆర్, పిఆర్సీ, అరియర్స్ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల పెన్షనర్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అనేక సార్లు ప్రభుత్వానికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేసినా స్పందించకపోవడంతో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ఎస్ఈపిసి గుంటూరు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు మన రాష్ట్రంలో 26 జిల్లాలలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన డిమాండ్స్ మీద ధర్నా చేయమని గుంటూరు స్టేట్ అసోసియేషన్ వాళ్ళు ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా డిమాండ్స్ ఆల్రెడీ ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఒకప్పుడు 70 సంవత్సరాలు 75 సంవత్సరాలకి 10%, 15% ఉండేది. ఇప్పుడు దానిని తగ్గించారు 7%కి, 12%కి. ఇప్పుడు మేము కొత్తగా ఏమి అడగటం లేదు. ఆ పాత పద్ధతి, పాత ఆర్డర్స్ ప్రకారము 70 సంవత్సరాలు 10%, 75 సంవత్సరాలు 15% ఇవ్వవలసినదిగా కోరుతున్నాం. హెల్త్ ఈహెచ్ఎస్ కన్ను ఫ్రీగా చేస్తున్నారు. అలా మా పెన్షనర్స్ అందరికీ కూడా కన్ను పన్నే కాదు, ఏ జబ్బు వచ్చినా కూడా ఫ్రీగా చేయాలి అనేది మా ఇంకొకటి. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంవత్సరాలుగా ఈ పెన్షనర్స్ సమస్యల కోసం రిప్రజెంటేషన్లు ఇచ్చి విసుగుపుట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి వీధుల్లోకి వచ్చి ఈ పాలకుల మీద, ఈ ప్రభుత్వం మీద పోరాట బావుట ఎగరేయాల్సిన అవసరం వచ్చింది. విచిత్రం ఏంటంటే పెన్షనర్స్ ఇండివిజువల్గా సొంతంగా ఈ గవర్నమెంట్ మీద పోరాటానికి దిగారు అంటే ఈ పాలకులు, ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. ముఖ్యంగా గత పిఆర్సీలో తగ్గించినటువంటి క్వాంటమ్ పెన్షన్ 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15% వెంటనే అమలు చేస్తూ జీవోలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా 2018 నుంచి ఉద్యోగస్తులతో పాటు పెన్షనర్లకు, ఉద్యోగస్తులైతే డిఏ ఏరియర్స్, పెన్షనర్లు అయినట్లయితే డిఆర్ ఏరియర్స్ బకాయిలు చెల్లిస్తామంటూ ఊరిస్తున్నారే తప్ప చెల్లించిన దాఖలాలు కనబట్టలేదు. అట్లానే పిఆర్సీలో ఉన్నటువంటి ఏరియర్లన్నీ కూడా వెంటనే చెల్లించాలి. అంతేకాకుండా కొత్త పిఆర్సీని కూడా వీలైనంత త్వరగా ఐఆర్ ఇమీడియట్గా ప్రకటించి అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోయినట్టయితే ఈ పోరాటం వచ్చే నెల 5వ తేదీ హైదరాబాద్ విజయవాడలో జరుగుతుంది. అప్పుడు ఇంకా విపరీత సంఖ్యలో పాల్గొంటారు. అంతేకాకుండా ఎంప్లాయీస్కి ఇచ్చిన ఈ సిపిఎస్ అనే రాచపుండిని వైద్యం చేసే పాలకులే కనపట్టలేదు. ఈ సిపిఎస్ రాచపుండిని ఎవరైతే
ఒంగోలు మండలం వలేటివారిపాలెంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి శుద్ధి చేసిన మంచినీరు అందజేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు 6 లక్షల రూపాయల వ్యయంతో ఆర్ఓ ప్లాంట్ను నెలకొల్పారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కోమలేశ్వరి, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, ఎంపీడీఓ రజిత, తహసీల్దార్ మురళి, ఎంపీటీసీ ఉషారాణి, ఎంపీపీ మల్లికార్జునరెడ్డి, రాఘవ నాయకులు పాల్గొన్నారు. బిందె అయితే నీట్గా ఉండాలి, చూసేదానికి కూడా నీళ్లు పట్టేదానికి. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. దర్శిలోని పీజిఎన్ తాలూకా క్లబ్ ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద 10,98 లక్షల చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో దర్శి ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఎంపీడీఓ హనుమంతరావు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నేను స్పందన పేద గ్రామ సంఘానికి విఓఏగా చేస్తున్నా. మా గ్రామ సంఘంలో 33 గ్రూపులకి ఆసరా లబ్ధిదారులు పొందారు. మొత్తం 33 గ్రూపులకు 1,20,20,00,000 అమౌంట్ని రిలీజ్ చేశారు. ఇప్పటికి 4వ విడతకి వైఎస్ఆర్ సున్నా వడ్డీలో 35 లక్షలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా వేశారు. వైఎస్ఆర్ ఆసరా 1,20,00,000, మొత్తం 1,50,00,000 మా గ్రామ సంఘానికే చెందినవి. అలాగే దర్శి మండలం మొత్తం 53 గ్రామ సంఘాలు ఉన్నాయి. అలాగే ఎంత లబ్ధి చెందారో మన ప్రజలకే తెలుసు. అలాగే వైఎస్ఆర్ చేయూత ప్రతి అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాలు నిన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు 18,750 రూపాయలు. ఒంగోలులోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులకు బేసిక్ కార్డియో పల్మనరీ లైఫ్ సపోర్ట్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జీజీహెచ్లోని లెక్చర్ గ్యాలరీలో అనస్థీషియా విభాగం ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు శిక్షణను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో అనస్థీషియా విభాగాధిపతి రాజసుందరం, వైద్యులు చలపతి, త్రినాథ్, ప్రియాంక, ప్రణీత్ పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు వన్నెతెస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థలోని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లకు ప్రభుత్వ స్థలాలు గుర్తించి వాటిలో నిర్మాణంతో పాటు దాతలు ఇచ్చిన స్థలాల్లో భవనాలు నిర్మించి ప్రజలకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వ సచివాలయం నిర్మాణానికి 42.50 లక్షలు, రైతు భరోసా కేంద్రం 20 లక్షలు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 20 లక్షలు, జగనన్న పాలవ వెల్లువ డైరీకి 15.60 లక్షలతో నిర్మాణాలు చేపట్టేలా ఒకే ప్రణాళికలు రూపొందించి అన్ని సచివాలయాల్లో నిర్మాణాలు జరిగేలా ప్రత్యేక దృష్టి సారించారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేలా నిరంతరం ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతి జరిగేలా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేశారు. సీఎం జగన్ దార్శనికతతో భాగంగా 2000 మంది జనాభాకు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి పరిపాలనలో అవినీతి, వివక్షకు తావు లేకుండా చేయడానికి సచివాలయాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను నియమించి దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 రకాల సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం ధృవీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. వ్యవసాయానికి సంబంధించి అత్యుత్తమ విధానాలు, సహజ పద్ధతుల్లో సాగు వంటి వాటిపై రైతులకు శిక్షణ, ఆక్వా ప్రాంత గ్రామాల్లో ఆక్వా రంగానికి సంబంధించి వర్క్షాప్ కూడా ఉంటుంది. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ద్వారా గ్రామంలోనే వైద్య సిబ్బంది అక్కడే నివాసం ఉంటూ ప్రజలకు వైద్య సేవలు 24 గంటల పాటు అందిస్తారు. అక్కడే అన్ని పరికరాలు ఉంటాయి. ఏదైనా అత్యవసరమైతే ప్రథమ చికిత్స చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తారు. మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే అన్ని రకాల సేవలు అందుకుంటున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల స్ఫూర్తితో ఈ దేశం నుండి మతోన్మాదాన్ని పారద్రోలేందుకు ప్రతి భారతీయుడు కృషి చేయాలని జయహో భారత్ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 19న స్వాతంత్ర సమరయోధులు అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లాలను ఉరితీసిన రోజు నుండి జరుగుతున్న జయహో భారత్ కార్యక్రమం డిసెంబర్ 30 మహాత్మా గాంధీ మరణించిన రోజుతో ముగుస్తుందని ఆంజనేయులు తెలిపారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న మతోన్మాదం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాల్సి ఉండగా మతోన్మాదాన్ని ప్రేరేపించి దేశంలో అలజడులు సృష్టించి మతోన్మాద శక్తులు పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. జిల్లా కార్యదర్శి సలార్, జాలాది మోహన్, సత్తార్, మహిళా కార్యదర్శి అంకమ్మ, పవన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి మేము దీనికి సంబంధించే ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ జేహో కార్యక్రమం అనేది ఎంఎస్ సాలార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశం అనేది జరగడం మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశం మేము ఒకటే చెప్తున్నాం, దేశం కోసం చేస్తున్నాం తప్ప వేరే దానికోసం కాదు. మనం ఎవరైనా పరదేశానికి వెళ్ళినప్పుడు లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మన గురించి అడిగేది నీదే దేశం అని అడుగుతారు. తర్వాత ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం అని అడుగుతారు. నాది నాది అని చెప్పుకునే తత్వం మనది. అంటే దేశం మనది. ఆ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ దేశం మళ్ళీ ఏ స్థితికి వెళ్తుందనేది ఈరోజు ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. పరిస్థితులు వచ్చినప్పుడు చూద్దామని ఆలోచిస్తున్నారు, వచ్చినప్పుడు చూసేదేముండదు. అన్ని మతాలలోనే మేము మతాలతో ఏ రోజు విభేదాలు లేవు. మాకు మతాలున్న అద్భుతమైన సారాన్ని తీసుకొని మేము ముందుకెళ్తున్నాం. ఈ విషయంలో స్వామి వివేకానందుడు చెప్పాడు, వేదాంతం మేధస్సు ఇస్లాం శరీరంతో కూడిన భారతదేశం కావాలి అని ఆయన కలలుగా అన్నాడు. ఆ కళలను సాకారం చేసుకుంటాం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎవరైనా సరే గాంధీకి ఈరోజు గాంధీని శత్రువులుగానే చూస్తున్నారు, ఆయనైతే అందరిని ప్రేమగా చూశాడు అనే తత్వాన్ని కూడా మేము తీసుకెళ్తున్నాం. ఏ జాతీయ నాయకుడిని పొగడ్డానికి ఇంకొక జాతీయ నాయకుడిని విమర్శించకూడదనే తత్వం కూడా జయభారత్ది. ప్రతి ఒక్క జాతీయ నాయకుడు వారి స్థాయిల్లో వారు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిలో వారు తీసుకెళ్లారో తప్ప ఇంకొకలా చేయలేదని జయభారత్ చెప్తా ఉంది. ఈ సమావేశానికి మేము ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా ఒక మంచి అనేది జనాల్లోకి వెళ్ళడానికి చాలా టైం పడుతూ ఉంది. మేము కోరేది ఏంటంటే మీడియా మిత్రుల్ని ఇటువంటి విషయాలకి లేదా ఇటువంటి సందర్భాలని ఆయా ఎక్కడ జరుగుతున్నా సరే మిత్రులు కూడా దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్లేటట్టు చూడాలని కోరుకుంటున్నాను.
ఈ శక్తులు, ఈ మతోన్మాద శక్తులు నేడు విజృంభించి భారతదేశ సమైక్యత సమగ్రతలకు ఒక సవాల్గా పెనుముప్పుగా మారటం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి ఈ మతోన్మాద శక్తులు మతాన్ని ఒక పక్క అడ్డం పెట్టుకుంటూ మరి హిందూ మతంలోని పేదలకి ఏ విధంగా కూడా వీళ్ళు ఉపయోగకరంగా లేవు. కేవలం ఓట్ల కోసమే వాళ్ళని వాడుకోవటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కనీసం దాదాపు 20 కోట్ల ఉన్న ముస్లింలకి ఎక్కడా కూడా సీట్లు ఉండకూడదు, వీళ్ళని దేశం నుంచి పంపించేసేయాలి అని చెప్పి అనేక విధాలుగా వీళ్ళని అభద్రతా భావగానికి గురి చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి శక్తులు తిరిగి విజృంభిస్తున్నాయి. రేపు ఎన్నికల్లో ఈ మతోన్మాద శక్తుల్ని ఖచ్చితంగా మట్టుబెట్టాలి, ఖచ్చితంగా వీటిని ఓడించాలి. లేకపోతే భారతదేశ మరి భద్రతకే, దేశానికి మరి అత్యంత ప్రమాదకరమైన రోజులుగా మనం భావించాల్సిన అవసరం వచ్చింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన ప్రవర్తన, ఆలోచన విధానమే మనల్ని వ్యక్తి నుంచి శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.